హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో చేసేసరికి. ఆల్రెడీ హెచ్ఎస్జిడి మెడికల్ జరుగుతుంది. మెడికల్లో జరగబోయే టెస్టులు వచ్చేసి ఫస్ట్ మనం స్పీకింగ్ టెస్ట్ నత్తి రాకూడదు, నత్తి రాకుండా మాట్లాడాలి. తర్వాత వచ్చేసి ఐ అండ్ నోస్, ఐ ఐ నోస్ ఇంకా ముక్కు స్ట్రేట్గా ఉన్నాయని నోటీస్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే ముందే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రిఫ్రెట్ కాకూడదు, భయపడకూడదు. సిన్సియర్గా మెడికల్ చేసుకోండి. తర్వాత ఫ్లాట్ ఫుడ్, మీ యొక్క ఫుడ్ ఫ్లాట్గా ఎట్లుంది, ఫుల్ ఉందా, ఫ్లాట్ ఫుడ్ ఫుల్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి మెడికల్ ఫిట్ చేస్తారు. మా బ్యాచ్ అప్పుడు ఫిట్ చేశారు. మీరేం భయపడిన అవసరం లేదు. ఫుడ్ అనేసి నార్మల్ ఫుడ్ అండ్ హలో ఫుడ్ ఉంది కదా, ఈ నార్మల్ ఫుడ్ అనేది ఉన్న వాళ్ళు ఫిట్ అవుతారు. హలో ఫుడ్ కూడా ఓకే. అయితే ఈ ఫుడ్ అనేది టోటల్ టచ్ కావద్దు, ఈ ఫ్లాట్ ఫుడ్ వచ్చేసి. తర్వాత ఈ ఫ్లాట్ ఫుడ్ తర్వాత నెక్స్ట్ ఐ టెస్ట్ చేస్తారు. ఐ టెస్ట్ వచ్చేసి నేను చూపించిన దాంట్లో ఏబిసిడి అట్లా లెటర్స్ పైన పెద్దవి ఉంటాయి, చిన్నవి వచ్చేసి క్రాస్ కడగవచ్చు. బేస్ మీకు మెడికల్ చేసే అతనిపైన డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ అతను అడిగిన దాన్ని బట్టి మీరు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అతను ఏ పడితే అది చెప్పాలి. ఒకవేళ 6/6 ఒక ఐ టెస్ట్లో 6/6 చూస్తారు, ఖచ్చితంగా 6/6 ఉండాలి. లేకపోతే మీరు పోయిన వెంబడే మీకు గోడకు వైపు అటు ఇటు ఉంటుంది, అటు సైడ్ చూసుకుంటా ఫస్ట్ మీరు బట్టి పట్టాలి. ఒకవేళ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ప్రాబ్లం లేని వాళ్ళకైతే ఓకే. ఎవరి ప్రాబ్లం ఉన్నోళ్ళు మనం టెస్ట్ చేసుకొని చూసుకోండి. ఇంకొచ్చేసి టెస్ట్ అయిపోయిన వెంబడే ఈ అప్ డౌన్ క్రాస్ ఇవి అయిపోయిన తర్వాత ఒక పేజీలో కొన్ని ఇమేజెస్ చూపిస్తారు. ఇమేజెస్ వచ్చేసి మనం అందులో బ్లింక్ అవుతాయి. దాన్ని కలర్ బ్లైండ్నెస్ అంటారు. కలర్ బ్లైండ్నెస్ అనేది నేను చూపించిన విధంగా ఉంటుంది. ఇందులో కొంతమందికి కొన్ని లెటర్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మనం చెప్పాలి. అందులో ఏమున్నాయి అనేసి ఖచ్చితంగా మనం చెప్పాలి. లేకపోతే మెడికల్ అన్ఫిట్ అవుతాం. మీరు ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ ఉంటే ముందుగానే చూపించుకోండి, కానీ కలర్ బ్లైండ్నెస్కు చికిత్స అనేది లేదు. ఒకవేళ మీరు ఫిట్ అయ్యారా ఓకే, ముందే ఒకసారి చూసుకోండి. ఇక్కడ పెట్టిన విధంగా ఉంటుంది కలర్ బ్లైండ్నెస్. కలర్ బ్లైండ్నెస్ కూడా అన్ఫిట్ చాలా మంది అవుతారు. మీరు మార్కులు తక్కువ వచ్చినాయని మీకు భయపడిన అవసరం కూడా అంతగానే ఏం లేదు. ఏసీజీడి కాబట్టి చాలా జాబ్స్ చాలా వస్తాయి. వచ్చేసి మీ ముక్కు అనేది అంటే హోల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి చూస్తాడు. వంకర్ ఉందా, స్ట్రేట్ ఉన్నాయా అనేసి చూస్తాడు. తర్వాత ఈ ముక్కు తర్వాత ఐస్ కూడా చూస్తాడు. మీ ఇయర్స్, చెవి ఎట్లుంది, కర్ణ మీరు ఓకేనా, వినబడుతుందా లేదా అనేసి చెవి కూడా టెస్ట్ చేస్తారు. ఒకవేళ చెవిలో వినబడకపోయినా ప్రాబ్లం ఉంటుంది. ఒక సూదిదండం వేసుకొని ఇట్లా కుట్టడం జరుగుతుంది, వైబ్రేషన్ వస్తాయి. ఆ వైబ్రేషన్ వినబడుతుంది లేదని అడుగుతారు. మీరు ఫస్ట్ చూసుకున్న తర్వాత వచ్చేసి మెడికల్లో నాక్నెస్, ఈ నాక్నెస్ చాలా స్ట్రిక్ట్ అన్నట్టు. నాక్నెస్ ఉన్న వాళ్ళు కూడా ప్రీవియస్ బ్యాచ్లో తీసుకున్నారు. నాక్నెస్ ఉన్న వాళ్ళు కూడా మా బ్యాచ్లో ఒక అతను తీసుకున్నారు. మీకు ఒక నాక్నెస్ ఉన్నాయని ముందే భయపడి పోకండి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీళ్ళని అక్కడికి పోయిన తర్వాత ఆలోచించవచ్చు. ఫస్ట్ టైం మీరు భయపడారు అనుకో, మెడికల్ ముందే అన్ఫిట్ అవుతుంది. ఓకేనా? మెడికల్ అయితే మీరు భయపడిన అవసరం లేదు. ఓన్లీ ఆరామ్సే ఊర్రి చూపించుకోండి. ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా భయపడకండి. ఒకవేళ ఈ ప్రాబ్లం ఉన్నా కానీ ఫిట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ కాంపిటీషన్ ఉండదు.
అందుకనేసి నేను చెప్తున్నా. తర్వాత ఈ నామినీస్ అయిపోయిన తర్వాత నాకు స్టేట్‌గా ఉన్నారు. ఈ నామినీస్ తర్వాత వచ్చేసి ఫైల్స్, ఎవరికైనా ఫైల్స్ ఉన్నాయా అవి కూడా టెస్ట్ చేస్తారు. ఈ ఫైల్స్ తర్వాత మన టెస్టికల్స్, పెన్నీస్ కూడా టెస్ట్ చేస్తారు. అవి ఇంకా ఎంఎస్ని పెట్టలేను, కాకపోతే టెస్టికల్స్, పెన్నీస్ కూడా టెస్ట్ చేస్తారు. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా వీడి పరంగా మన జవాన్స్కి ఎవరికి డౌట్ ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ కూడా మీటింగ్ రిప్లై కూడా ఇస్తాను, ఫోన్ కూడా చెప్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే.